బాలీవుడ్ దేశీ గర్ల్ ప్రియాంక చోప్రా ఇప్పుడు గ్లోబల్ ఐకాన్. కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఆమె సడన్ గా హాలీవుడ్ బాట పట్టడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ నిర్ణయం వెనుక ఉన్న చేదు జ్ఞాపకాలను ఆమె బయటపెట్టారు. బాలీవుడ్ లో ఎదురైన పరిస్థితులు తనను ఎలా అమెరికా వైపు నెట్టాయో ప్రియాంక వివరించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రియాంక చోప్రా అంటే ఒకప్పుడు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ క్వీన్. కానీ హాలీవుడ్ ప్రయాణం గురించి ఆమె మాట్లాడుతూ తాను కావాలని హిందీ సినిమాలను వదిలి వెళ్ళలేదని స్పష్టం చేశారు. నేను ఎప్పుడు కూడా బాలీవుడ్ను వీడాలని అనుకోలేదు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడ నాకు అవకాశాలు పరిమితం అయిపోయాయి. ఒక రకంగా చెప్పాలంటే నన్ను ఒక మూలకు నెట్టేశారు. ఒక కళాకారిణిగా నా ప్రతిభను నిరూపించుకోవడానికి కొత్త దారులు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే నా పరిధిని విస్తరించుకోవాలని అమెరికాలో అడుగుపెట్టాను అని ప్రియాంక చోప్రా ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. ఇండియాలో స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పటికీ కూడా హాలీవుడ్ లో ప్రియాంక ప్రయాణం సున్నా నుంచి మొదలైంది. అక్కడ అడుగుపెట్టి దాదాపుగా 12 ఏళ్ళు అవుతోందని, ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డానని ఆమె చెప్పుకొచ్చారు. మొదట్లో చిన్న చిన్న పాత్రల నుంచి మొదలుపెట్టి ఇప్పుడు అద్భుతమైన ప్రాజెక్టులను ఎంచుకునే స్థాయికి చేరుకున్నాను. ఇదంతా అంత ఈజీ జరగలేదు అని ఆమె వివరించారు. ప్రస్తుతం తాను హాలీవుడ్, బాలీవుడ్ రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేస్తున్నానని, రెండు ఇండస్ట్రీల్లోనూ పనిచేయడం తనకి ఎంతో ఆనందాన్ని ఇస్తోందని ప్రియాంక చోప్రా పేర్కొన్నారు. ఇక ఎన్నో ఏళ్ల గ్యాప్ తర్వాత ప్రియాంక మళ్ళీ భారతీయ వెండి తెరపై కనిపించబోతూ ఉండటం విశేషం. అది కూడా మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన వారణాసి అనే చిత్రంతో ఆమె కంబ్యాక్ ఇస్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి ఆమె చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. భారత్ లో మళ్ళీ సినిమాల్లో నటించడం తనకు సొంత ఇంటికి వచ్చినట్లుగా ఉందని, ఈ కొత్త ఇన్నింగ్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ఆమె తెలిపారు. బాలీవుడ్ నుంచి ఎదురైన చేదు అనుభవాలను పక్కన పెట్టి ఒక గ్లోబల్ స్టార్ గా మళ్ళీ ఇండియన్ స్క్రీన్ పై ఆమె మెరవబోతూ ఉండటం అభిమానులకు పండగ అని చెప్పుకోవాలి.